దక్షిణామూర్తి స్తోత్రంలోని 9వ శ్లోకం. భూరంభాంస్య నలో నీలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్. అంటే పంచభూతములైన భూమి, ఆకాశం, నీరు, నిప్పు, వాయువు ఈ 5ంటితో పాటు మహర్నాథో హిమాంశు అంటే బుద్ధి, ఆత్మ, హిమాంశు అంటే చంద్రుడు, మనఃకారకుడు అంటే మనస్సు. మొత్తం 8 ఎలిమెంట్స్. తర్వాత లైన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. అంటే ఆ విధంగా చరాచర అంటే మూమెంట్ ఉన్నవి, లేనివి, ఇలా 8 రకాలుగా ఉన్న ఈ మొత్తం సృష్టి ఆ పరబ్రహ్మ అయి, ఆ దక్షిణామూర్తి అయి ప్రకాశిస్తూ ఉందిట. నాణ్యత్ కించన విద్యతే విమ్రసతాం యస్మాత్ పరస్మాత్ విభో. 8గా ఉన్న ఈ మొత్తం సృష్టి నిజానికి ఒక్కటే, అదే ఆ పరబ్రహ్మ స్వరూపమైన దక్షిణామూర్తి అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం అంటే మళ్ళీ ఆ దక్షిణామూర్తిని ఆశ్రయించినప్పుడు మాత్రమే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణ